చాలా రోజుల నుంచి మనం డ్రైవ్ చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ, బట్ కొంతమంది వినట్లేదు. సో కొన్ని రోజులుగా ఈ యాంటీ సౌండ్ పొల్యూషన్ డ్రైవ్ అంటే కుర్రోళ్ళు ఈ టూ వీలర్స్కి సౌండ్ ఎన్హాన్సింగ్ సైలెన్సర్స్ తీసి చాలా రోజుల నుంచి మనం డ్రైవ్ చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ, బట్ కొంతమంది వినట్లేదు. సో కొన్ని రోజులుగా ఈ యాంటీ సౌండ్ పొల్యూషన్ డ్రైవ్ అంటే కుర్రోళ్ళు ఈ టూ వీలర్స్కి సౌండ్ ఎన్హాన్సింగ్ సైలెన్సర్స్ తీసి వేరే సైలెన్సర్స్కి మోడిఫికేషన్ చేసి గట్టిగా సౌండ్ వచ్చేలాగా చేశారు. సో ఇవి మనం 80 డెసిబల్స్ లిమిట్ పెట్టి దాదాపు ఎన్ని చేసాము, 120 సైలెన్సర్స్ మనం సీజ్ చేసాము. సో కొద్దిగా పబ్లిసిటీ ఉంటుందని అవన్నీ పబ్లిక్గా డెమాలిష్ కూడా డిస్ట్రాయ్ కూడా చేయడం జరిగింది. సో ఈసారి ఫైన్ నెక్స్ట్ టైం నుంచి ఫైన్ వేయడం జరుగుతుంది. బట్ ఎన్ఫోర్స్మెంట్ కన్నా కోఆపరేషన్ ఉండాలనే భాగంలో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్, పర్టిక్యులర్లీ యూత్, ఈ మోడిఫికేషన్స్ ఏమున్నాయో అవన్నీ చేయకండి. ఎందుకంటే సౌండ్ పొల్యూషన్తో పాటు వృద్ధులు, పిల్లలకి ఈ సడన్ సౌండ్ వస్తే హెల్త్కి కూడా చాలా పరిణామాలు ఉంటాయి. సో ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాము, రీసెంట్లీ ఒక డీజే పక్కనే సడన్గా ఒక సౌండ్ వచ్చి ఒక మనిషి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. సో అలాంటి ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి సడన్లీ ఇవి సౌండ్ రేస్ చేయడము అవన్నీ సౌండ్ పొల్యూషనే కాకుండా హెల్త్కి కూడా చాలా ప్రమాదకరం ఉంటుంది. సో మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు కోఆపరేట్. సో ఈ సౌండ్ పొల్యూషన్ చేసే మోడిఫికేషన్స్ అన్నీ చేయకండి. ఇదే టైంలో ఈ మోడిఫికేషన్ చేసే షాప్ వాళ్ళకి కూడా చెప్తున్నాను. సో అవి కూడా షాప్లో ఎవరైనా చేస్తున్నారని కనిపిస్తే షాప్లు కూడా వెళ్ళి మనం రేట్ చేయడం